వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రవిచంద్ర. ముఖ్యంగా ఈ ఫోటోలోని వ్యక్తి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వ్యక్తులకు కూడా ఈ 2 రోజుల నుంచి అటు మెయిన్ స్ట్రీమ్ లోను సోషల్ మీడియాలోను హల్చల్ చేస్తున్నప్పటికే ఈయనెవరో గుర్తుపట్టేసుకోవాలి. ఈయనెవరో కాదు, మిర్యాలగూడ ఎమ్మెల్యే అయినటువంటి బత్తుల లక్ష్మారెడ్డి. అయితే ఈ లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయలు చెక్ ఇవ్వడంతో తన గొప్ప మనసు చాటుకున్నారు. తన కుమారుడి వివాహం రీసెంట్గానే జరిగింది. ఆ కుమారుడి వివాహానికి సంబంధించిన రిసెప్షన్ పెట్టుకోవాల్సి ఉంది. ఆ రిసెప్షన్ వేడుక కోసం దాచుకున్నటువంటి 2 కోట్ల రూపాయలని రైతుల సంక్షేమం కోసం ఆయన విరాళంగా ప్రకటించారని చెప్పి ఇక్కడ మొత్తంగా సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్లోను ఒక వార్త హల్చల్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ కట్ చేస్తే ఏదైతే ఈ బత్తుల లక్ష్మారెడ్డి ఈ 2 కోట్ల రూపాయలని విరాళంగా ఇచ్చారో, ఇక్కడ ఈయన ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎలక్షన్ టైంలో ఒకరు నిలబడుతున్నారు అంటే ఖచ్చితంగా తనకున్నటువంటి స్థిర చిరాస్తులకు సంబంధించి అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్. దాంట్లో భాగంగా ఏదైతే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికలకు ముందు సమర్పించినటువంటి అఫిడవిట్లో తన ఆస్తులు ఈ 2 కోట్ల రూపాయలే అని చెప్పి ఆయన అయితే ఎలక్షన్ కమిషన్ చెప్పారు. అంటే ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చినటువంటి 2 కోట్ల రూపాయల్ని తన ఆస్తుల్ని మొత్తము అమ్మేసి రైతుల సంక్షేమానికి ఇచ్చాడా, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 22 నెలలు గడుస్తుంది. ఈ 22 నెలల్లో ఆయన అక్రమంగా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు అనేదే మెయిన్గా మనం టాపిక్గా మాట్లాడుకోవాలి. మరోవైపు ఇక్కడ కట్ చేస్తే ఒక యూరియా బస్తా కోసం రైతులు ఇక్కడ రాత్రనక పగలనక క్యూలలో నిలబడుతుంటే అధికార పార్టీకి సంబంధించిన అంటే ఈ బత్తుల లక్ష్మారెడ్డికి సంబంధించినటువంటి అంగరక్షకుడు అంటే ఒక గన్మెన్ ఏకంగా లారీ యూరియా లోడును ఏపీకి తరలించడం అనేది రీసెంట్ గా ఒక వివాదాస్పదమైంది. తనపై వచ్చినటువంటి అపవాదును యూరియాను అక్రమంగా అమ్ముకున్నారు అనే ఆరోపణల నుంచి బయటపడేందుకే ఇక్కడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 2 కోట్ల రూపాయల్ని ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు అని ఒక మెయిన్ టాపిక్ అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎమ్మెల్యే గన్మెన్ అయినటువంటి నాగు నాయక్ ఇక్కడ ఎమ్మెల్యే పేరు చెప్పి అక్కడ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఎమ్మెల్యే నేను గన్మెన్ ని మాట్లాడుతున్నాను, ఇమ్మీడియట్ గా నాకు లారీ లోడు యూరియా కావాలని చెప్పడంతో ఎమ్మెల్యే ఫోన్ చేశాడంటే అధికారులు ఇంకేముంది ఇమ్మీడియట్ గా లారీ లోడ్ యూరియాని ఎందుకు ఎక్కడికి ఎవరికి అని అడగకుండా ఇమ్మీడియట్ గా లారీ లోడ్ యూరియాని పంపించేశారు. ఆ లారీ లోడ్ యూరియా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కి బ్లాక్ మార్కెట్ కి తరలిపోయింది. ఏదైతే తన పైన రైతులు తిరగబడ్డారో తన కాన్స్టిట్యున్సీ అయినటువంటి మిర్యాలగూడలో రైతులు ఒక్కొక్కరు ఇలా మేము లైన్లలో నిలబడుతుంటే మీరు లారీ లోడును అలా ఎలా తీసుకెళ్తారు అని చెప్పి ఒక ఏదైతే వ్యతిరేకత వచ్చిందో ఆ వ్యతిరేకతను కాపాడుకోవడానికి మెయిన్గా ఎమ్మెల్యే ఇక్కడ 2 కోట్ల రూపాయల్ని సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇస్తూ తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఒక యూరియా బస్తా ఉచితంగా అందజేయాలి అని చెప్పి ఎమ్మెల్యే కోరడం చూస్తుంటే కనుక ఇక్కడ తాన పిఏ అయినటువంటి లేదంటే తన గన్మెన్ అయినటువంటి వ్యక్తి చేసిన పాపాన్ని కడిగేయాలనుకున్న చూస్తున్నట్టుగానే మనకు తెలుస్తుంది. సొంత గన్మెన్ యొక్క బుల్లెట్టే ఇక్కడ యూరియా రూపంలో లక్ష్మారెడ్డికి గట్టిగానే దిగిందని చెప్పుకోవాలి. ఒక లోడ్ యూరియానే పక్కదారి పట్టించారంటే ఒక గన్మెనే పట్టించాడంటే ఇందులో ఎమ్మెల్యే హస్తం ఉండకపోతుందా అని కూడా ప్రతిపక్ష నాయకుడు ప్రతి నియోజకవర్గంలోని రైతు కూడా మాట్లాడుకుంటున్నాడు. రైతులు ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం ఒక్క బస్తా అయినా దొరుకుతుందా దొరకకపోదా అని చెప్పి రాత్రనక పగలనక కూడా వాళ్ళు క్యూలలో నిలబడి తిండి తినక వాళ్ళు యూరియా కోసం నల్లాడుతుంటే ఇక్కడ ఎమ్మెల్యేలేమో ఇష్టారీతిన వాళ్ళు బ్లాక్ మార్కెట్ కి యూరియాని తరలిస్తున్నారు. ఇక్కడ ఈ చిన్న నిర్లక్ష్యం ఏదైతే గన్మెన్ చేసినటువంటి చిన్న నిర్లక్ష్యంకి ఇక్కడ మెయిన్ గా బత్తుల లక్ష్మారెడ్డి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలు నియోజకవర్గంలో యూరియా గనక పంపిణీ సక్రమంగా జరిగి ఉంటే ఆయనకు ఈ పరిస్థితి వచ్చేదా, ఈ 2 కోట్ల రూపాయల్ని ఇవ్వాల్సిన అవసరం వచ్చేదా? మితిమీరిన జోక్యమే ఇక్కడ పూర్తిగా ఆయన అనుభవిస్తున్నట్టు కూడా నెటిజన్లు కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ అఫిడవిట్ లో ఇచ్చినటువంటి 2 కోట్ల రూపాయలకు సంబంధించి ఈయన ఏం సమాధానం చెప్తారు? మరి సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆస్తులమ్మే ఈ 2 కోట్ల రూపాయలు ఇచ్చారా, లేదంటే ఈ 22 నెలల కాలంలోనే 2 కోట్లకు పైచిలుగా ఆస్తులు సంపాదించారా? దీనికి ఖచ్చితంగా లక్ష్మారెడ్డితో పాటు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి.